మాట్లాడతారంటే వర్మ గారు ఇక్కడ ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలియదు. పబ్లిసిటీ కోసం ఏ ముఖ్యమంత్రులు కలవరు. గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడతారో అని ఎదురు చూసాం సార్. ఆయన కూడా ఆ రోజు జనసేన పార్టీలో ఉన్నాడు లక్ష్మణ్. ఆ రోజు వాళ్ళిద్దరు ఇరువురు ముఖ్యమంత్రులు కలుసుకున్నప్పుడు జగన్ గాని కేసీఆర్ గారిని కలిసినప్పుడు జనసేన పార్టీలోనే ఆయన కూడా ప్రశ్నించాడు ఆ రోజు, మీరిద్దరు స్వీట్లు తినిపించుకోవడానికి బిర్యానీలు తినడానికి కాదు మీరు కొంపల్లో కలుసుకుంది, బయటకు వచ్చి చెప్పాలి అని. ఈ రోజు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం మాట్లాడాడో ప్రతిదీ చెప్పాలి అని. జగన్ లాగా చేతగానివాడు కాదు చంద్రబాబు నాయుడు. నువ్వు వద్దన్నా సరే ఒక అరగంటలో మీడియా మొత్తాన్ని పిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇరు రాష్ట్ర ప్రజలకు ఇద్దరికి అర్థమయ్యేలాగా ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. కంగారేం లేదు. ఈరోజు ఒక విషయం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పులివెందులు ఏమన్నాడంటే, ఇటువంటి ఒక చెడు సంస్కృతిని తీసుకురాకండి. ఎవరు మొదలు పెట్టారు సార్ ఈ రాష్ట్రంలో చెడు సంస్కృతి? ప్రజావేదికను కోల్చడంతో ఎవడు సార్ మొదలుపెట్టింది రాష్ట్రంలో చెడు సంస్కృతి? సార్ ఈ రోజు ఒక దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం మీడియా ముందుకు వచ్చి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఆయన చెడు సంస్కృతి గురించి మాట్లాడుతున్నాడు. ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కనీసం బయటకు వచ్చి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించిన వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి చెడు సంస్కృతి గురించి మాట్లాడుతున్నాడా? ఈరోజు వర్మ గారు, కన్న తల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు, తోబుట్టువుల చెల్లి నా అన్నని గెలిపించమాకండి, అతన్ని గెలిపిస్తే అతని పక్కన ఉన్న మొత్తం హంతకులే అని మాట్లాడింది షర్మిలా గారు. ఈ రోజు జగన్ ఒక చెడు సంస్కృతిని తీసుకొచ్చాడు, జగన్ ఒక చెడ్డవాడు, జగన్ ఒక అంత మించి చెప్పలేను కూడా సార్, మాట్లాడితే కూడా బాగోదు. అలాంటి వ్యక్తిని దూరం పెట్టండి అని చెప్పేసి సొంత కుటుంబం మాట్లాడింది అంటే ఈరోజు చెడ్డవాళ్ళు ఎవరు సార్? ఈరోజు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు వర్మ గారు ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఓకే కిరణ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఎవరిని సార్? మిమ్మల్ని ఎవరిని హెచ్చరిస్తారు? తెలియదా ఎవరిని హెచ్చరిస్తారో అని? ఎందుకు సార్, ఏమైందంట సార్? పులివెందుల్లో అలాంటి అరాచకాలు లేవట, చాలా దారుణాలు చేస్తున్నారట, ఎప్పుడూ లేని సంస్కృతిని తీసుకొస్తున్నారట, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందట, అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, విర్రవీయొద్దు, దాడులు ఆపకపోతే పోరాటానికి సిద్ధం. సార్, ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పీక్కు తిన్నది ఎవరు సార్? రాష్ట్రంలో అరాచక పాలన చేసింది ఎవరు సార్? రాష్ట్రంలో దాడులు చేసి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద, జనసేన పార్టీ నాయకుల మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, లేదంటే టీడీపీ నాయకుల మీద, లేకపోతే మహిళల మీద గొంతెత్తి ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన వాళ్ళ మీద, ఇంతమంది మీద దాడులు చేసి హింసించి అరాచకాలు చేసి ప్రజలు పవన్ సీట్లు ఇచ్చోబెట్టింది. కిరణ్ నీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, ఒకసారి కిరణ్ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, వీడియో రావట్లేదు, ఒకసారి రావడానికి ట్రై చేయండి. లక్ష్మణ్ మాట్లాడతారు. లక్ష్మణ్, ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి విసురులు ఇంకా నెల కూడా కాలేదు కదా, అప్పుడే ఇంత ప్రెస్టేషన్ అయితే ఎలా అన్నది వాళ్ళ వాదన. వర్మ గారు, చూస్తున్నటువంటి పరిణామం మనం చూస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వీళ్ళు వచ్చి పట్టుమన్న 4 రోజులు కూడా అవలా, డే 1 నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే బలంగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం, వాళ్ళు కొట్టడం, వాళ్ళు హింసించడం, వాళ్ళకి మీద లేనిపోని కేసులు బనాయించడం. ఈ రోజు చూస్తే ప్రతి హాస్పిటల్ రోజు కూడా ఈ రోజుకి 15 మంది చనిపోయారు సార్. 15 మంది. ఈ రోజున మా రిమ్స్ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తిని ఒక 15 మంది కుర్రాలు క్రికెట్ గా ఆటలు పిలిపించి అక్కడ ఇష్టానుసారం కొడితే అసలు ఇప్పుడు సాగు బతుకులో ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని ఎలాగసారి ఎంత దారుణం! ఇది ఏంటండి? ఇది పర్సనల్ గా తీసుకుంటారా? మీ టీడీపీ కోసం మీ కార్యకర్తలు కష్టపడ్డారే, బీజేపీ కోసం బీజేపీ నాయకులు కష్టపడ్డారే, జనసేన పార్టీకి జనసేన పార్టీలు కష్టపడ్డారే, అలాగే ఏ పార్టీ కార్యకర్తల నాయకులు ఆ పార్టీ గెలుపు కోసం, ఆ పార్టీ అధికారంలో రావాలని కష్టపడతారు. అమ్మత్రాన్ని ఖర్చు పెట్టుకొని మనమే దాడులు చేస్తామా? ఇది కరెక్ట్ కాదు కదా. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ సంస్కృతి తీసుకొచ్చింది మీరు, మేము కాదు. మీరు 2014లో మీరే తీసుకొచ్చారు. 1995 నుంచి ఈ సంస్కృతి మీరు నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు. చంద్రబాబు నాయుడు గారు గొద్దగిల్లి జోలపాటం అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే ఈ రోజున పేపర్ స్టేట్మెంట్లు, మీడియా స్టేట్మెంట్లు ఒకలా ఉంటాయి. ఆయనేమో కార్యకర్తలకి లోపల మీరు దాడులు చేయండి అని చెప్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారేమో
నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. మీరెవరు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఇంటి వెళ్ళకండి, వాళ్ళ మీద ఎటువంటి పోస్టులు పెట్టకండి, వాళ్ళు ఏ రకంగా మీరు వాళ్ళ కార్యకర్తల మీద నాయకుల మీద ఎటువంటి అసభ్యకి అబ్యూస్ లాంగ్వేజ్ మీరు వాడొద్దని చెప్పారు. మంచిదే, కానీ పాటించాలి కదా. నాయకుడు చెప్పినా మీరు వినట్లేదే, చంద్రబాబు నాయుడు చెప్పినా టీడీపీ వాళ్ళు వినట్లేదే, జనసేన పార్టీ నాయకుడు చెప్పినా మీరు వినట్లేదే అంటే ఎక్కడ క్రమశిక్షణ అక్కడ ఎక్కడ మీకు నైతికత అన్ని కూడా ఒకటే సార్. వర్మ గారు ఖచ్చితంగా దాడులకి ప్రతి దాడులే మీరు నిజంగా మీరు కోరుకుంటే రెడీ టు ఫేస్. మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, భయపడం. మీరు పెట్టిన కేసులకు అసలు భయపడం. మీరు చూడండి, ఖచ్చితంగా ఈ దాడులు సంస్కృతి కన్నా మీరు ఆపకపోతే ఖచ్చితంగా ప్రతి దాడులు ఎలాగొంటే మేము చూపిస్తాం. ఓకే, అధికారంలో ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. అజయ్ వర్మ గారు ఏమన్నాడంటే దాడులకి ప్రతి దాడులు. ఇప్పుడు ఎవడు రాష్ట్రంలో దాడులు చేసి ఎవరిని కూడా చంపేలేదు. 15 మంది చనిపోయారని చెప్తున్నాడు ఆయన. సార్ ఎక్కడ సార్? ఈ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15